అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగిన ఒక డెవలప్మెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు చిట్ చాట్, ఎందుకంటే మొన్న కడప వెళ్ళారు, అక్కడ మాట్లాడవలసిన అంశాలని దాటవేత ధోరణితో తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని హ్యాపీగా నిన్న ఒక చిట్ చాట్ మర్మరింగ్లో. ఎందుకంటే దిల్ రాజు గారు ఎప్పుడైతే గేమ్ చేంజర్ రాజమండ్రిలో జరగబోయే ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్గా ఆయన ఇన్వైట్ చేయడంలో 4వ తారీఖు నాడు జరగబోయేదానికి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ కింద వివరించాలి. ఆయన మాట్లాడుతూ 2 విషయాల్ని బాగా ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే గోరుతో పోయేది గొడ్డల దాకా తేడం అన్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఒక వీడియోలో చూసిన చంద్రబాబు నాయుడు గారు సర్ప్రైజింగ్లీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఉన్న దగ్గర పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారే బ్రీఫ్ చేశారు, ఏంది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని. ఈజ్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఆ వీడియో చూస్తే నేనే షాక్ అయినా, అయ్యో పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం తెలియదా అని. అండ్ తదనంతరం అసలు నిజంగా ఆయన అటెన్షన్ పే చేస్తే నాకు తెలిసి అల్లు అర్జున్ గారు తప్ప ఆల్మోస్ట్ యూనిట్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ రెస్పాండ్ అయ్యి బన్నీ వాసు గారిని ఇన్స్టంటేనియస్గా పంపించి రెస్పాండ్ అయిన దగ్గర నుంచి తదనంతరం జగపతి బాబు గారు వెళ్ళారు. ఇవన్నీ వార్తలు చదువుతూనే ఉన్నాం కదా మనం. అండ్ ఓవరాల్గా ఆయన చనిపోయిన వాళ్ళ కోసం వీళ్ళు పడుతున్న బాధ తపన వేరే ఉంది. ఇక్కడంతా ఏంటంటే నేను తెలుగుదేశం ట్రోలింగ్లు చూస్తున్నా. ఏంటంటే 11వ తారీఖు నాడు నంద్యాలలో రవికి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఎలక్షన్ రిజల్ట్లో 11 స్థానాలు వచ్చాయి. A11గా అల్లు అర్జున్ గారిని పెట్టారు. ఇది చూస్తే దీంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఈయనకి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవి తెలియకుండా ఉంటాయా అన్నది కాస్త గమనించగలిగితే, ఎందుకంటే మన కడపలో చనిపోయిన ఎంపీడీఓ గారికి ఏదో అటాక్ జరిగిందని దాని మీద పరామర్శకి వెళ్ళిన ఆయన స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో ఆ రోజు అడిగినప్పుడు కూడా ప్రాణాలు పోతున్నాయి అని దాటేసుకుని వచ్చారు. నిన్న మర్మరింగ్ చిట్ చాటింగ్లో సగం అర్థమయ్యి అర్థం కాకుండా ఓవరాల్గా ఏంటంటే గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చారన్నారు. అసలు గోరుతో పోవడం ఏంటి, గొడ్డల దగ్గర రావడం ఏంటి? అల్లు అర్జున్ గారు ఏమో నెక్స్ట్ ప్రెస్ మీట్లోనూ అట్లనో ఆయన లీగల్ టీం వెళ్ళి కలవకూడదని ఆపిన ఉదంతం, ఇవేవి దీని మీద ఏం డెవలప్మెంట్స్ లేవా? ఓకే, మీకు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఈజీ కదా మాట్లాడడం, ఏంది తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు అన్న దగ్గర. మరి మీకు మేనల్డే కదండి, చిన్నప్పటి నుంచి మీ చేతుల్లో పెరిగినారు కదా ఇంట్లో పిల్లలందరూ. మరి ఈ మేనలకు వచ్చేసరికి లెక్క మారిపోయింది మీది. పైపచ్చు కాంట్రడిక్షన్ అంటారు, ఇటుపక్క మాట అటుపక్క మాట. అంటే చూడండి, ఇసుక తక్కిడా పేడ తక్కిడలాగా మీరు అన్న మాట చూస్తే ఏంటి గోరుతో పోయేది గొడవల దాకా అన్న దగ్గర సాయంత్రం లాస్ట్ పాసింగ్ రిమార్క్స్ లాగా ఏమన్నారు, అల్లు అర్జున్ ఒక్కడనే చేశారు. ఏం సార్ మొత్తం ఉప్మాలు కట్టుకుని సినిమా ఇండస్ట్రీ అంతా తరలివెళ్ళి ఆయనకి వెళ్ళి తెల్లారిసాక సంగీబాల్ ప్రకటించుకుని వచ్చారు కదా ఆయన. అల్లు స్టూడియోకి డైరెక్ట్గా వెళ్ళారు కదా ఆయన. వెళ్ళి అక్కడి నుంచే సంగీబాల్ అన్నీ యాక్సెప్ట్ చేసి ఇంటికి వచ్చి కాఫీ ఇంటికి వెళ్ళి తాగుతూ కూడా రాణాలట్టుడు వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని లాగిన ఫోటోలు ఇన్ని కనబడుతుంటే మీకు ఏమి కనబడిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటకు వస్తే మీరు ఈ సినిమా ఫెర్టినిటీలో రేవంత్ రెడ్డి గారిని అల్లం తెత్తికెళ్ళారు. ఓ పక్క చూస్తే బండి సంజయ్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు చేసిన దాని మీద ఒక మాట మాడతారు, పురంధేశ్వరం గారు ఒక మాట మాడుతున్నారు. మీరు ఎన్డీఏలో కూటమిలో ఉంటూ ఎన్డీఏకి సంబంధించిన అంశాల్లో మీరు రేవంత్ రెడ్డి గారిని ఆద్యంతో మాట్లాడిన ఉదంతం చూస్తే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారా లేకపోతే తెలుగుదేశం సాన్నిధ్యంలో ఉన్నారా అన్న ఒక ప్రస్తావన వస్తుంది. ఇదంతా ఒక ఎత్తి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్న విధానంలో మీరు చూసుకోగలిగితే దిల్ రాజు గారిని దిల్ రాజు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరా అని మాట్లాడిన దగ్గర ఇదే దిల్ రాజు గారు ఇదే రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఆయన సినీ ఫెటర్నిటీ తరఫున ఛాలెంజ్ తీసుకుంటే ఎస్ నేను సమన్వయపరుచుకుంటాను, సంధానపరుచుకుంటాను. అండ్ వేరస్ రేవంత్ రెడ్డి గారు డెలిబరేటివ్గా ఫుడ్ డౌన్ చేస్తూ నేను బెనిఫిట్ షోలు ఇవ్వను, టికెట్ల రేట్లు పెంచనివ్వను రేపు పండగ సినిమాలకి. బట్ ఇదే మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా రేపు గేమ్ చేంజర్ 4వ తారీఖు ఈవెంట్ ఉంటుంది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న మీరిద్దరూ కన్విన్సింగ్ స్కిల్స్తో, ఎందుకంటే మీరు బాబాయ్ కదా, మేనల్లుడికైతే ఒక నీతి, బాబాయ్గా కొడుక్కైతే ఒక నీతే అన్న కోణంలో బెనిఫిట్ షోలు టికెట్ హైక్లు ఈ గేమ్ చేంజర్ సినిమాకి ఇస్తారా ఎవరు? 10వ తారీఖు అయితే మాకు కృష్ణ గారికి అర్థమవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న వ్యక్తి ఎవరనంటే పాలిటిక్స్లో దట్ ఈస్ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ దట్. సో దీంట్లో ఈ కన్సిస్టెన్సీ మోడ్లో ఈ ఇన్కన్సిస్టెన్సీని జస్టిఫై చేయడానికి గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు ఇస్తారా ఇవ్వరా అని చూస్తే నేను ఎప్పుడో రామాయణంలో చదివండి, సీతాదేవి అగ్నిపునీతిలా బయటకు వచ్చిందని. కానీ మీరు ఆద్యంతం గమనిస్తే ఈ 6 నెలలు 7 నెలల మీ విశ్వ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని అబాస్పాలు చేసే కార్యక్రమంలో ప్రతి దాంట్లోనూ ఆయనకి క్లీన్ చిట్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ పెయింట్లు వేసిన విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ, అప్పుల విషయంలో కానీ. ఇవన్నీ మీరు అసెంబ్లీ సెక్షన్స్ అన్ని గమనిస్తే ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఆయన ప్రజల పక్షాన టికెట్ రేట్ల విషయంలో ఫుడ్ డౌన్ చేసిన ఉదంతం గమనిస్తే
అది పవన్ కళ్యాణ్ గారు మీకు మాత్రమే కాదు మొత్తం సినీ ఫర్టర్నిటీ అన్న దానికి గమనిస్తే ఇక్కడికి వచ్చేసరికల్లా ఇప్పుడు మీ స్టాండ్ ఎదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అన్నది క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఇఫ్ యూ సే దట్ ఈ బెనిఫిట్ షోస్ లేవు అండ్ టికెట్ రేట్లు పెంచనివ్వను అని రేవంత్ రెడ్డి గారు అడుగుజాడల్లో కనుక మీరు కనుక నడిస్తే రేపు గేమ్ చేంజర్కి రాబోయే పండగ సినిమాలకి ఇట్ షోస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ యు గివెన్ క్లీన్ చిట్ టు జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అగైన్. అంటే అప్పటిదాకా మీరు ఆపాదించి మాడినవన్నీ ఇఫ్ ఎనీబడి కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఆబ్వియస్లీ యువర్ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. అందుకని ఇంకెళ్ళలేదు. ఆ మాటకు వస్తే నిన్న నాకైతే నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని కామెడీలు ఏదో అలీ ఇలాంటి సునీల్ ఎల్బీ శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుంది, కానీ మరీ మీరు కూడా డెలిబరేషన్స్ ఇస్తే, ఎందుకంటే యు ఆర్ ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఆద్యంతం గమనిస్తున్న రాజకీయ క్షేత్రంలో ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే నాకు రాజకీయ చిత్రతలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడూ వాళ్ళని గౌరవిస్తాను. నాకు తెలుసు వాళ్ళ రణనీతి, రాజకీయ రణనీతి బాగా తెలుసు. ఆయన పొలిట్ బ్యూరోలో కానీ లేదా క్యాబినెట్ కూర్పులో కానీ ఆయన కూర్చున్న డయాస్ మీద కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కనుక జస్టిఫై చేయకుండా ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఖచ్చితంగా కూర్చోబెట్టుకోరు. ఆయన ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశాలు ఉండవు. ఉదాహరణకి నాదెండ్ల మనోహర్ గారికి చౌదరి పరంగా టికెట్ ఇచ్చారంటే మా దేవిని నోమాల అటోళ్ళకి ఎవరికోడు కడుపు కొట్టారన్న విషయం ఖచ్చితంగా చెప్పచ్చు. ద సేమ్ సినారియో మీకు కందుల దుర్గేష్ గారికి, అలా రాబోయే రోజుల్లో కాబోయే హీరో అవుతున్న నాగబాబు గారికి ఇస్తారన్న దగ్గర కాపు సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఎన్ని రకాలుగా జస్టిఫై చేసుకుంటారన్న దగ్గర ప్రాథమిక అవగాహన రాజకీయాల గురించి తెలిసినవాడు ఎవరికైనా చంద్రబాబు గారి పట్ల ఆయన గురించి తెలిసినవాడు ఎవరైనా మాట్లాడతారు. కానీ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐ రియలీ డోంట్ నో కందుల దుర్గేష్ గారి క్యాస్ట్ అంటే. మీరు కొత్త ఏమో సార్ రాజకీయాల్లోకి. ఆయన గతంలో అసెంబ్లీలోనూ ఎమ్మెల్సీగా రాజశేఖర రెడ్డి గారి ఆయల్లో ఆయన ప్రస్థానం ఏదో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో తిరిగినంత మాత్రాన, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నంత మాత్రాన మీరు ఏమో వేపనంలో అనుకుంటున్నారేమో, కానీ ఆయన జక్కంపూడి రామ్మోహన్ గారికి అత్యంత అనున్యుల్లో ఆయన ఒకరు. అలాగే రాజమండ్రిలో ఎవరు ఇప్పుడు మన బుచ్చి చౌదరి గారి మీద ఓడిపోయిన ఎక్స్ మినిస్టర్ గారు, నాకు ఆయన పేరు ఇప్పుడు మర్చిపోతూ ఉంటాను. వీళ్ళ ముగ్గురు అత్యంత ఆత్మలు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే సామాజిక వర్గంలో ఎంత ఐకానిక్ పర్సనాలిటీ చాలామందికి తెలుసు. ఆయన మీద ఉన్న గౌరవం ఎంతమంది గౌరవిస్తారో ఇవన్నీ తెలిసింది. మీరు ఏమీ కాకుండా కందుల దుర్గేష్ గారు క్యాస్ట్ ఏదో నాకు తెలియదంటే మీకు ఇంకో మాట చెప్పాలా. ఈ ఎలక్షన్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా నేను ఆద్యంతో రాజకీయాలను ఫాలో అవుతూ ఉంటాను. ఆ రోజు క్యాస్ట్ పరంగా ఉన్న వ్యక్తులు కూడా పార్టీ అనే మమకారంతో జాయిన్ అయ్యారు మీ అన్నయ్య గారి పట్ల ఉన్న గౌరవంతో. ఎందుకంటే దే ఆల్వేస్ లుక్ ఫర్ ఎ టాల్ పర్సనాలిటీ. ఓ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు లాంటి వ్యక్తి పరమపదించిన తర్వాత దే ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ టాల్ లీడర్ ఇన్ దట్ కమ్యూనిటీ. ఓ ముద్రగడ గారు కానీ లేదా హరిరామ్ జోగి గారు వయసు రీచ్ ఆయన పెద్ద ఆయన అయిపోయారు. అండ్ ఫ్రంట్ ఎండ్ చేసే అంత నేపథ్యాలు వాళ్ళు కన్ఫైన్డ్ సిచ్యువేషన్స్ని ముద్రగడ గారిని చూసుకున్నప్పుడు తర్వాత ఒక టాల్ పర్సనాలిటీ కింద వాళ్ళనైతే ఐడెంటిఫై చేయలేదు. నేను క్లియర్గా చెప్పగలను. ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ప్రూవెన్ ట్రాక్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు 2 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా, అంటే ఫస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు, తర్వాత మీరు 2 సీట్లు ఓడిపోయి మూడోసారి సామాజిక వర్గ పరంగా మిమ్మల్ని కన్సాలిడేట్ చేసినంత ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒక క్యాస్ట్ పరంగా అంటే చూడండి, తన దాకా వస్తే ధర్మాన్ని కూడా మన వాళ్ళని పరిరక్షించుకోవడానికి వదిలిన ఉదంతాల చరిత్ర చెప్తున్న దగ్గర ఈసారి చౌదరి కాంబినేషన్లో వచ్చిన కాపు సామాజిక వర్గ పరిరక్షణ నిజంగా వాళ్ళకి 2 చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఈసారి 10 మెట్లు దిగారు ఉభయ గోదావరి జిల్లాల్లో. దిగి మిమ్మల్ని పరిరక్షించే కాన్సెప్ట్లు, ఎందుకంటే రాజకీయ ఉనికి చాలా ఇంపార్టెంట్, లేదంటే కనుమరుగైపోతారు అన్న దగ్గర ఇవాళ కన్సాలిడేట్ 21-21 గెలిపించిన ఉదంతాన్ని మీరు రాజ్యాంతం గమనించుకోగలిగితే ఇవాళ కందుల దుర్గేష్ గారి క్యాస్ట్ తెలియదు అన్నమాట. నెక్స్ట్ మా విశ్లేషణలో మేము కంటిన్యూస్గా చెప్తూ ఉంటున్నాం, హరికృష్ణ గారి లాగా నాగబాబు గారికి ఏదైనా టెంపరీ మాడ్యూలా అన్న దగ్గర నేను రేపు మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాతే ఆయన క్యాబినెట్లో తీసుకుంటారని మీ మట్టుకు మీరు చెప్పడంలో ఒక మార్పు కూర్పు అన్న దగ్గర చూసుకుంటే అక్కడ మోషారాజు గారు ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ పరిణామాల్లో మార్చిలో జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే రాజ్యసభ సీటు త్యాగం అన్నది మాత్రం చూస్తే ఉన్నది ఎవరైనా ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కానీ మొన్న మా కృష్ణయ్య గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న పదవిని వదులుకోవడం అంటే దాన్ని త్యాగం అంటారు. కానీ అసలు ఏది ఉనికి లేని నాగబాబు గారు త్యాగం అన్న మాటకి ఎలా జస్టిఫై చేస్తారో రాజ్యసభ సీట్ నాకైతే ఎప్పటికీ అర్థం కావట్లేదు. తప్పచ్చు రాజ్యసభ బెంచ్ స్ట్రెంత్కి మీ పార్టీ పరంగా మీకున్న సీట్లతో ఆయన రాజ్యసభ ఎంపీ చేసేంత ఔదార్యం మీ పార్టీకి మీ మంచి మనసుకు ఉండొచ్చు, కానీ మీ పార్టీకి అంత స్థాయి లేదు ఆ విషయంలో అన్నది మీరు గ్రహించగలిగితే త్యాగమా
లేదంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి మీరు గతంలో మాట్లాడినప్పుడు కుటుంబపరమైన అంశాలతో ముడిపెట్టి మాట్లాడిన ఉదంతాన్ని రిట్రీట్ చేసుకోగలిగితే తన దాకా వస్తే ధర్మం మార్చడానికి ఇన్కన్సిస్టెన్సీని ప్రతిసారి జస్టిఫై చేస్తున్న మీకు సముచితంగానే ఉంటుంది. ఎందుకంటే మీ నాగబాబు గారికి, మీ నాదెండ్ల మనోహర్ గారికి మీరిచ్చుకున్న పదవులు అన్న దగ్గర మీకు మీరే సెట్ అన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు.